సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీకి రేపే శంకుస్థాపన జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫ్యూచర్ సిటీకి అంకురార్పణ జరగనుంది. మొదటి దశలో 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగనుంది. ఫస్ట్ ఫేజ్ లో 9 జోన్లు ఉండే అవకాశం ఉంది. అటు హైడ్రా పునరుద్ధరించిన బతుకమ్మ కుంటను కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీకి రేపే శంకుస్థాపన జరగబోతోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టనున్నటువంటి ఫ్యూచర్ సిటీ తెలంగాణ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నటువంటి 30,000 ఎకరాల్లో ఇటు నాగార్జున సాగర్, శ్రీశైలం హైవేల మధ్యలో నిర్మించదలిపెట్టినటువంటి ఫ్యూచర్ సిటీకి రేపు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు. ఇప్పటికే భూసేకరణకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ ద్వారా కొంత మరికొంత రైతుల నుంచి కూడా సేకరించిన భూమికి సంబంధించి 30,000 ఎకరాల భూమిని సేకరించింది. ఇప్పటికే భారీగా విదేశీ ఐటీ కంపెనీలు, గ్రీన్ ఫార్మా కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు చాలా పెద్ద ఎత్తున కూడా ముందుకొచ్చాయి. అక్కడ మొత్తం కూడా మొదటి దశకు సంబంధించి కూడా దాదాపు 9 విడతల్లో కూడా 9 భాగాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా డెవలప్మెంట్ చేయబోతా ఉన్నారు. ఇక గ్రీన్ ఫార్మాకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో భారీగా విస్తారమైనటువంటి రోడ్ల నిర్మాణంతో పాటు అన్ని రకాల ఐటీ కంపెనీల అభివృద్ధితో పాటు పూర్తిగా కూడా గ్రీన్ ఫార్మాకు సంబంధించినటువంటి కంపెనీలు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన నేపథ్యం కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి భూమిని ఇప్పటికే కేటాయింపులు కూడా జరిగింది. కొన్ని జర్మనీ కంపెనీలతో పాటు పలు కీలక కంపెనీలు కూడా అక్కడ పెట్టుబడులకు ఆమోదం లభించినటువంటి నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా రేపు ప్రారంభంగా అవుతుంది. మొత్తం 2 సంవత్సరాలలోనే ఈ ప్రాజెక్టు మొత్తాన్ని అంటే ఏదో పనులు జరిగే విధంగా అక్కడ యాక్టివిటీ స్టార్ట్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేయాలి అని ప్రభుత్వం భావిస్తోంది. ఈ 2 నెలలలో పూర్తిగా కూడా మౌలిక వసతుల కల్పన అక్కడ ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి తెలంగాణలో నిరుద్యోగులకు చాలా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించబోతా ఉన్నాయి. ఎందుకంటే అనేక కంపెనీలు, విదేశీ కంపెనీలు పెట్టుబడులతో పాటు స్వదేశీ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున కూడా రాబోతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. కాబట్టి రేపు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది.